గరిక రామచంద్రయ్య. మా ఊరు బొమ్మిలింగం, అద్దవీడు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. 15 ప్యాకెట్లు తీసుకున్నాం. లోకశాంతం బాగానే ఉంది, పర్వాలేదు. వేరు వ్యవస్థ బాగానే ఉంది. సొత్తికి సేవ వర్షానికి బెట్టకు బాగానే తట్టుకుంటుంది. ఏడు చిన్న వర్షమా పోదాయనుకున్నా నేను, ఈ చేను ఉండదు తట్టుకోదనుకున్నా. బాగానే ఉంది. మొదట్లో బాగానే పర్వాలేదు, బాగానే ఉంది. కొమ్మలు పెంచుకొని సైజు కూడా పర్వాలేదు, చిక్కని కాపే. నాకేమో బాగానే అనిపించింది. దగ్గర కాపు చిక్కగా 4-5 గెనుపులతోటి బాగానే వస్తుందని అనుకుంటున్నాం. కింది నుంచి పై దాకా ఒకటే సైజు బాగానే ఉంటుంది. సైజు మందు కొట్టినా బాగానే తీసుకుంటుంది, బాగానే మాకు అనిపిస్తున్నది. వేరే రకాలకు పోలిస్తే ఇది సత్య తేజకు బాగానే తెగుళ్ళు తక్కువే అనిపించింది. బూజు గాని కొమ్మ తెగుళ్ళు గాని ఇట్లాంటి ఏం లేవు. ముడతలు తక్కువగానే బాగానే తక్కువ ఏం లేవు, కనిపించలే అసలు. చెట్లకు ఏం తెగులు అనిపించలే మాకు. వేరే రకాలుగా పోలిస్తే నల్లిగొతో చాలా మేలు అనిపించింది. తేజాలు మంచి నిండు కలర్ గా బాగానే ఉంటుంది రంగు. వేరే రకాలుగా పోలిస్తే సత్విక్ తేజకు ముడతలు చాలా మేలు అనిపిస్తుంది. అదే సత్విక్ తేజ కంపెనీ వాళ్ళు మందు చెప్పమంటే మందు కొడుతున్నాము. ఆ మందులు కొట్టుకోవడం మాకు చాలా ఉపయోగంగా బాగానే పర్వాలేదండి. సత్విక్ తేజ 2 ఎకరాలు వేసాను. ఫస్ట్ పాత 5 క్వింటాలు అయిపోయి 5 క్వింటాలలో తాలు ఒక 20 కేజీలు తాలు అయినవి. బాగానే వచ్చినది. వేరే రకాలుగా పోలిస్తే తాలు శాతం తక్కువ అనిపించింది. సత్విక్ తేజ 2 ఎకరాలు వేసాను. ఎకరాకి 40 క్వింటాలు లెక్కన వస్తాయని అనుకూలిస్తున్నాము. సత్విక్ తేజ ఫస్ట్ కోత 5-6 క్వింటాలు అవుతాయి అనుకుంటుంది. రాబోయే ఒక 10 క్వింటాల దాకా అవుతాయి. పండింది వచ్చేయి 5 కావచ్చు. రంగు బాగానే ఉండదు, బరువు తూకం బాగానే వస్తుంది. సత్విక్ 2 ఎకరాలకు చేసినాను 7. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా 2 ఎకరాలకు చేసుకోవాలని ఉండాలి. రైతులందరూ బాగా చేసుకోవచ్చు. మంచి కాయలే. స్వస్తిక్ తేజ.